హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఎంపీఆర్. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనం ఈవీఎంల ట్యాంపరింగ్ గురించి రకరకాల వస్తూ ఉన్నాయి. అయితే మన ఆంధ్రప్రదేశ్లో ఇంకొక విచిత్రమైన సంఘటన మన దృష్టికి ఒకటి వచ్చింది. అది కూడా నేను మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. అదేంటి అంటే, ఒక హిందూపురంలో ఒక మున్సిపాలిటీ వార్డు నందు 37వ వార్డు నందు కౌన్సిలర్, ఆ వార్డులో కౌన్సిలర్ కూడా వైసీపీ పార్టీకి సంబంధించిన ఆయనే ఉన్నాడు ప్రజెంటు. అయితే ఆ వార్డు మొత్తంగా 1166 ఓట్లు ఉన్నాయి. ఈ 1166 ఓట్లు ఉంటే ఈ వార్డు మొత్తానికి గాను వైసీపీ పార్టీకి ఒకే ఒక ఓటు వచ్చింది. ఇదేంటిది? ఇది ఎలా జరిగింది? ఇది అసలు అసంభవం. ఒకవేళ ఆ కౌన్సిలర్ ఇంట్లో కనీసం 2 ఓట్లు అయితే ఉంటాయిగా, వాళ్ళ ఇంట్లో వాళ్ళు వేసుకున్నా కూడా వాళ్ళకి ఒక 4-5 ఓట్లు అయినా వస్తాయి. అలా కాకుండా ఒకే ఒక ఓటు రావడం ఏంటి అని చాలా విచిత్రంగా మేధావులందరూ ఆలోచిస్తున్నారు. అయితే ఇలాంటి సంఘటనలు ఎక్కడ జరిగినాయి? ఓహో, నిజంగానే ఇది జరిగింది, ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రజలు కానీ వీళ్ళు చెప్పే మాటలు నిజమేనా, మా ఓట్లని ఎక్కడికి పోయినాయని గోల పెడుతున్నటువంటి ప్రజల మాటలు నిజమేనా అనేటట్టు ఇవి కొంచెం అనుమానాన్ని రేకెత్తిస్తున్నాయి. లేకపోతే ఇదేంటిది, ఒక్క ఓటు ఏంటి అసలు? వైసీపీ పార్టీకి చెందినటువంటి కౌన్సిలర్ అందులో ఉన్న ఆయన, ఆ ఇంటి వారు వేసుకున్నా కూడా వాళ్ళ ఓట్లు 4 నుంచి 5 ఓట్లు వస్తాయి. అలా కాకుండా ఒకటే ఒక ఓటు వైసీపీ పార్టీకి రావడం ఏంది? ఇలాంటి సంఘటన కూడా పల్నాడులో కూడా ఒకటి వచ్చిందని తెలిసింది మనకి. దాని పూర్తి వివరాలు ఇంకా మనకు రాలేదు. పూర్తి వివరాలు రాగానే మీ దృష్టికి తీసుకొస్తాం. కానీ ఇలాంటి కొన్ని సంఘటనలు చూస్తుంటే మాత్రం ఈవీఎంల హ్యాకింగ్, ట్యాంపరింగ్ గురించి ఆల్రెడీ మనం 1-2 వీడియోలు చేసినట్టున్నాం, ఇంకా కూడా చేస్తూనే ఉంటాం. ఎందుకంటే ఇలాంటివి వచ్చినప్పుడు ఇలాంటివన్నీ మనం మీ దృష్టికి తెస్తూ ఉంటే మీకు కూడా కొంచెం ఐడియా. కొంతమంది ఏంటంటే, ఓహో మీరు ఏదో మీ పార్టీ అలా చేసింది, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అలా చేశారు, అది అంతా తప్పించుకోవడానికి హ్యాకింగ్ గురించి మాట్లాడుతున్నారు, ట్యాంపరింగ్ గురించి రకరకాల మాట్లాడుతున్నారు. అది ఓకే, ఇప్పుడు మాట్లాడినంత మాత్రానే తెలుగుదేశం పార్టీకి అధికారం పోదు, వైఎస్ఆర్ పార్టీకి అధికారం రాదు. అలా అని కాదు, ప్రజలలో వచ్చినటువంటి అనుమానం అది నిజమా కాదా అనేది మీ దృష్టికి తీసుకురావడానికే మనం ఈ వీడియోలన్నీ చేస్తున్నాం. థ్యాంక్ యూ.